హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఎక్స్ప్లోరర్. నేను మీ మహా. మనమైతే మండే రోజు నామినేషన్ ప్రాసెస్ చూసాము, నిన్న టాస్క్ చూసాము. కానీ ఎక్కడో తేడా కొడుతుందండి నామినేషన్ ప్రాసెస్ లో. అసలు సప్పసప్పగా ఉన్నాయి నామినేషన్స్. ఎవరు ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేవు అనిపిస్తుంది. ప్లస్ ఆర్గ్యుమెంట్ స్కిల్ లో కూడా ఒక యూనిక్ నేచర్ అంటూ ఎవరికి వాళ్ళకి ఇండిపెండెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. ఏదో అవుతున్నాయి కదా అన్నట్టు అవుతా ఉన్నాయి నామినేషన్స్. ఈ సీజన్ బిగ్ బాస్ అయితే ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ లేకపోతే మాత్రం అట్టర్ ఫ్లాప్ అనడంలో ఎలాంటి డౌట్ లేదనమాట. అసలు ఏంటి అసలు అంటే సోనియా గారు వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ గేమ్ లో ఏమైనా చేంజ్ వచ్చిందంటే ఖచ్చితంగా వచ్చిందని చెప్పొచ్చు. ఆయన ఓన్ ఒపీనియన్స్ ఆయన తీసుకుంటున్నాడు. ప్లస్ అందరు ఒపీనియన్స్ కూడా గ్యాదర్ చేసుకొని ఫైనల్ గా ఆయన ఓన్ ఒపీనియన్ నిన్న జరిగిన టాస్కుల్లో సీతను తీసేయడంలో కరెక్ట్ పాయింట్లు పెట్టినాడు అనిపించింది నాకు. సీత గారి గేమ్ కూడా అందరూ నా వాళ్ళు అందరినీ గేమ్ ఆడిపించాలి, చీఫ్ గా నేను కరెక్ట్గా ఉండాలి అని అనుకుంది. కానీ తను అందులో ఫెయిల్ అయింది అని నాకు అనిపించింది. ఎందుకంటే సీత గారు ఏ గేమ్ కి ఎవరు ఫిట్ గా ఉంటారు, ప్లస్ ఏ గేమ్ కి ఎవరు సూటబుల్, ఎవరు ఆడితే మన టాస్క్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా చూసుకోకుండా ప్రతిసారి నబీల్ని పంపించినట్టయితే అనిపించింది. ప్లస్ నబీల్ని పంపించడం వల్ల చాలా మైనస్ అయిపోయింది, అందరికి ఆడే ఆపర్చునిటీ అనేది తగ్గిపోయింది. సో దానివల్ల నిఖిల్ టీము ఇంకా వాళ్ళ టీం కూడా ఇమ్యూనిటీ ఉందని ఆమెను తీసేయడం అయితే జరిగింది నిన్న టాస్క్ నుంచి. అంటే ఫిట్నెస్ ఛాలెంజ్ నుంచి తీసేయడం అయితే జరిగింది మన సీత గారిని. సీత గారు అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి అనిపించింది నాకు. ఎందుకంటే ఆమె చీఫ్ గా మంచిగా రూల్ చేస్తుంది అని చాలా కాన్ఫిడెన్స్ ఉండే. ప్లస్ మనం బిఫోర్ ఎపిసోడ్స్ చూసినా కూడా మనకు కూడా అనిపించింది. కానీ చీఫ్ గా అయిన తర్వాత కాన్ఫిడెన్స్ అనేది ఆమెలో మిస్ అయిందని చెప్పొచ్చు. కాన్ఫిడెన్స్ ఉన్న ఆమె గేమ్స్ ఆడకపోవడము, ఏ గేమ్ కి ఎవరిని పంపిస్తే సూటబుల్ అనేది ఆమె థింక్ చేయలేకపోవడము. అంటే ఎలా అయినా గెలవాలి, నబీల్ వెళ్తే గెలుస్తారు, నబీల్ వెళ్తే మనకి ఛాలెంజ్ విన్ అవుతాం అని ఒకటే ఆలోచించింది అనిపించింది నాకు. సో దాంట్లో సీత గారు అయితే ఫ్లాప్ అయిపోయింది. సో ఖచ్చితంగా నాగార్జున గారు అయితే ఈ విషయాన్ని చెప్తారు వీకెండ్ లో అనిపిస్తుంది. ఇంకా అంతేకాకుండా ఇంకా మణికంఠ అసలు ఏం మణికంఠనో ఏమో అసలు అర్థమే అవుతలేదు. అప్పుడే ట్రిగర్ అవుతారు, అప్పుడే ఫ్లిప్ అవుతారు, అప్పుడే నేను అర్థం చేసుకుంటా ఉంటాను. అసలు క్లారిటీ లేని మనిషిగా నాకు మణికంఠ అనిపిస్తుంది. అసలు వీళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చినప్పుడు బిగ్ బాస్ అసలు ఒక క్లారిటీ లేదు, ఒక విజన్ లేదు, ఒక అంటే గేమ్ ఎలా ఆడాలి, ఆడియన్స్ ని ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి అలాంటి ఏం లేవు వాళ్ళ దగ్గర. ఎలాంటి టాలెంట్స్ లేవు అనిపిస్తుంది నాకు. ఏదో బిగ్ బాస్ టాస్క్ ఇస్తున్నారు ఆడాలి, కానీ ఆ గేమ్ ఆడడంలో ఎట్లా ఆడితే ఆడియన్స్ కి నచ్చుతుంది అలాంటి ఏమి వాళ్ళకి తెలియట్లేదు అనిపిస్తుంది నాకు. ప్లీజ్ తొందరగా వైల్డ్ కార్డ్స్ ని పంపించారా మా కోసం. ఎందుకంటే ఈ బిగ్ బాస్ ని మేము ఇలానే ఉంటే చూడడానికి చాలా కష్టంగా ఉంది. చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. యాజ్ ఏ రివ్యూయర్ గా నాకే రావట్లేదు. నార్మల్ పీపుల్ కి ఇంకేం చూడాలనిపించేది కదా. ఇంకా నాకు తెలిసి సాటర్డే అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా మంది వస్తున్నారు, 8 మెంబర్స్ వరకు వస్తున్నారు అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఆల్రెడీ దానిపైన కూడా మనకు హౌస్ లో టాస్కులు పెట్టడం కూడా జరిగింది. ఆ టాస్కుల్లో వాళ్ళ చేతిలోకి ఇవ్వడం జరిగింది కాబట్టి మరి 9 మెంబర్స్ వస్తారా వైల్డ్ కార్డ్స్. 9 మెంబర్స్ వస్తే వీళ్ళు ఒక 9 వాళ్ళు ఒక 9 మొత్తం మళ్ళీ 18 సీజన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా ఉంటుందేమో నాకు తెలిసి. మళ్ళీ నాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో కూడా నాకు కొంచెం అంటే నచ్చని విషయం ఏంటంటే ఆల్రెడీ ఆడిన కంటెస్టెంట్స్ ని తీసుకొని వస్తున్నారు కదా. ఆల్రెడీ వాళ్ళకి ఫేమ్ ఉంది, ఆల్రెడీ వాళ్ళు ఆడేసి వచ్చింది కదా. వాళ్ళని తీసుకుంటే కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ రాదు కదా. కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే బాగుండు అనిపించింది నాకు వైల్డ్ కార్డ్ లో కూడా. అంటే లాస్ట్ సీజన్ లో వైల్డ్ కార్డ్ లో మనకి అర్జున్, వీళ్ళ నైని, పావని వీళ్ళందరూ వచ్చినారు కదా. సో అట్లా వస్తే వాళ్ళ కెరియర్ కి యూజ్ అవుతుంది, ప్లస్ చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అనిపిస్తుంది నాకు. బట్ ఆల్రెడీ ఆడిన వాళ్ళని తీసుకొస్తే వాళ్ళ గేమ్ తెలుసు, వాళ్ళు ఎలా ఆడతారో తెలుసు మనకి. కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తేనే మంచిగా ఉంటుంది. పాత వాళ్ళకి ఎట్లాగో వాళ్ళకి ఒక క్రేజ్ వచ్చేసింది, ఫైనాన్షియల్ గా వాళ్ళకంటూ అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి, చేసుకున్నారు, వాళ్ళకి ఫాలోయింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. మరి వాళ్ళని తీసుకొచ్చి గేమ్ ఆడిపించడంలో ఏం ఉందో బిగ్ బాస్ ఎందుకు అలా అంటే ప్రీవియస్ కంటెస్టెంట్స్ ని ఎందుకు తీసుకొచ్చారో తెలీదు. తీసుకొస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు. మనకు ఈ సాటర్డే అయితే రావడం జరుగుతుంది, 2.0 లాంచ్ అవుతుంది లాస్ట్ సీజన్ లో అయినట్టుగానే. నాకు అనిపించినట్టు మీకు ఎవరికైనా అంటే కొత్త కంటెస్టెంట్స్ అంటే
కొత్త వాళ్ళు వస్తే బాగుండు, పాత వాళ్ళు ఆల్రెడీ ఆడిన వాళ్ళు కాకుండా అనిపించి ఉంటే నాలాగా మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే పర్లేదు, ఎవరైతే ఏముంది గేమే కదా అనిపించిన వాళ్ళు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీ ఆధారనే మాకు అంటే ముందుకు వెళ్ళడానికి కొంచెం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఫుల్ వీడియో చూడాలని కోరుకుంటున్నాను. నా రివ్యూలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను కరెక్ట్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తాను. మీకు నచ్చినట్టుగా రివ్యూ అంటే ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో అవి కరెక్ట్ చేసుకుంటే రివ్యూ చెప్పడంలో కూడా బాగుంటుందని నా ఉద్దేశం. కాబట్టి అది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.